హెచ్-1బి వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతోందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలి అని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతూ ఉండడం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తరువాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ ప్రోగ్రామ్ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా F1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్య అభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కార్యక్రమం F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే 3 ఏళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతి ఇస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం స్టెమ్ రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికాలో అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి H-1B వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓటీపీ ఎక్స్టెన్షన్ను ఉపయోగిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రాంను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతుందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యుఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ కోర్టుకు వెళ్లారు. అయితే కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. జనవరి 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ఓటీపీ ప్రోగ్రాం విదేశీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యాలయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తూ ఉన్నారు. DACA డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ తరహాలో చట్ట విరుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యుయేట్లను రక్షించడానికి ఈ ఓటీపీని రద్దు చేయాలి అని యుఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్ Xలో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం యుఎస్ జాబ్ మార్కెట్లోని దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతుదారులు సైతం H-1B వీసాలపై మండిపడుతున్నారు. H-1B వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు, అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్తో పాటు ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులు చెబుతున్నారు. ఈ ఓటీపీ కార్యక్రమాలను వారు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీపీ కార్యక్రమం భవిష్యత్ ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.